తులసి నువ్వు కోరుకున్న జీవితం నీకు దూరం అవుతోంది. ఆ నందిని తమ్ముడితో నీ పెళ్లి జరిగితే జీవితాంతో నువ్వు కుమిలిపోతూ బ్రతకాలి. చూస్తూ చూస్తూ ఒక తల్లిగా నిన్ను అలాంటి నరకంలోకి నడిపించలేను. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. నా గురించి నువ్వెప్పుడూ ఇలానే ఆలోచిస్తావమ్మా, కానీ నాన్న ఆలోచించలేకపోతున్నారు. ఆయన ఆలోచనలతోనూ నిర్ణయాలతోనూ ఇక నీకు సంబంధం లేదు. నువ్వు కోరుకున్న జ్యోతి నీకు దక్కాలంటే, నువ్వు తులసి ఇంటికి కోడలుగా వెళ్ళాలంటే మీ నాన్న గీసిన గీత దాటక తప్పదు. అమ్మా అవును, ఇప్పుడు నేను బయటికి పంపిస్తున్నాను. అమ్మా, నేను రూమ్లో నుంచి బయటికి అడుగు పెడితే నాన్న చంపేస్తాడని నన్ను కంట్రోల్ చేసిన దానివి. ఇప్పుడు నువ్వే నన్ను బయటకు పంపించాలని చూస్తున్నావు. నువ్వే నన్ను పంపించావని తెలిస్తే నాన్న ఊరుకుంటాడా? ఊరుకోరని తెలిసే కొడతారా, చంపేస్తారా? చంపేయని. నా కూతురు జీవితం కంటే నా జీవితం ఏమి నాకు ముఖ్యం కాదు. నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా ఇంకా ఇరుక్కుపోతావు. నీ ప్రేమ కొండగా తులసే నిలబడగలదు, నీకు న్యాయం చేయగలదు. మీ నాన్న కట్లో పడకుండా రాబోయే నరకల నుంచి ముందే బయటపడవే. అమ్మా, నా కోసం నువ్వు ప్రమాదంలో పడకు. నాన్న గురించి భయం వేస్తుంది. మీ నాన్న గురించి ఆలోచించకు. ధైర్యంగా బయలుదేరు. ఇంటి గడప దాటు. నువ్వు వేసే ఈ ఒక్క అడుగే నీ 100 ఏళ్ల సంతోషానికి నాంది. ఇంకేం ఆలోచించకే, బయలుదేరు. అలాగే అమ్మా, వెళ్తాను. ఇదిగో నీ బట్టలన్నీ బ్యాగులో సర్ది ఆటోలో పెట్టాను. బయలుదేరు. ఆటో ఇంటి బయటే ఉంది. త్వరగా బయలుదేరు. వెళ్ళు. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వెళ్ళవే. నన్ను క్షమించు నాన్న. నా ప్రేమను మీరు ఆశీర్వదించరని తెలిసినా నేను మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. జ్యోతిరాదిత్యకు భార్యగా తులసి అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే నేను సంతోషంగా ఉండగలను. నా చావైనా బతుకైనా
నన్ను క్షమించత్తయ్య. మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా మా ఇంటి గడప దాటి మీ ఇంటికి వచ్చాను. నేనెప్పుడు ఈ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాను అత్తయ్య. జ్యోతి, జ్యోతి, లక్ష్మి నువ్వా? అవును నేనే. నీ కోసం వచ్చేసాను. లక్ష్మి, ఈ టైంలో అది కూడా ఇలా బ్యాగ్తో రావడం ఏంటి అసలు నీ ఉద్దేశం? నీకోసమే వచ్చేసాన్రా. నేనక్కడే ఉంటే మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నారు. ఆ నందిని తమ్ముడు నా మెళ్ళో తాళి కడితే అది నాకు చావుతో సమానం. అందుకే ఆ చావు నుంచి తప్పించుకుని నీకోసం వచ్చేసాను. ఆ నందిని కావాలని మీ అమ్మ మీద పగుతో, నా మీద కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. తొందరపడ్డావేమో లక్ష్మి. గడప దాటి బయటికి వెళ్లాలనే నిర్ణయాలు మనం తీసుకోవాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం. కానీ మన పెద్దవాళ్ళకి మనం గౌరవం ఇస్తున్నాం కాబట్టిగా మనం ఆగాంరా. ఆగినందుకు తులసి అత్తయ్య వాళ్ళు అర్థం చేసుకుంటున్నారేమో కానీ మా నాన్న మూర్ఖుడు, అర్థం చేసుకోడు. నాకింక వేరే దారి లేదు. చావైనా బ్రతకైనా ఇక్కడే. లక్ష్మి, నీ బాధ అర్థమవుతుంది, నీ ప్రేమ అర్థమవుతుంది. కానీ అమ్మేమంటుందో? అత్తయ్య అర్థం చేసుకుంటారు. అత్తయ్య మీద నాకు నమ్మకం ఉంది. అందుకే అత్త అభిప్రాయం కూడా అడగకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కోసం చావడానికి కూడా సిద్ధపడ్డ నీ కోసం, నీతో బ్రతకడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధం. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో ఉంటేనే నాకు సంతోషం. అత్తయ్యతో నేను మాట్లాడతాను. నిన్నేమనాలో అర్థం కావట్లేదు లక్ష్మి. పొద్దునే మాట్లాడుకుందాం. అమ్మేమంటుందో ఏంటో. నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను. పర్లేదు, నాకంత మర్యాద అవసరం లేదు. నువ్వే పైన పడుకో, నేను కింద పడుకుంటాను. అత్తయ్య, బ్రేక్ఫాస్ట్ రెడీ. రేవతి, నాకప్పుడే బ్రేక్ఫాస్ట్ వద్దు, కాస్త స్ట్రాంగ్గా కాఫీ ఇవ్వు. అలాగే అత్తయ్య. నాకు కూడా కాఫీ ఇవ్వమ్మా. అలాగే మామయ్య గారు.
లక్ష్మి, ఇంట్లో హడావుడి మొదలైంది. ఇదే సరైన సందర్భం. అర్ధరాత్రి నువ్వు వచ్చిన విషయం వెళ్ళి అమ్మతో చెప్పేద్దాం. వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేద్దాం. అలాగే జ్యోతి. లక్ష్మి, లక్ష్మి బయటికి రా. లక్ష్మి, మీ నాన్న వచ్చేసారు. ఇప్పుడు ఏం చేద్దాం? మా అమ్మ కాళ్ళ మీద పడ్డానికి బదులు ముందు మీ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతావా? నేను మా నాన్న కంట పడితే నన్ను మెడ పట్టి బయటకు తీసుకెళ్ళి నా మెళ్ళలో ఆ నందిని తమ్ముడితో తాళి కట్టించేస్తాడు. చావనైనా చేస్తాను కానీ నిన్ను తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. లక్ష్మి, నా మీద నీకున్న ప్రేమేంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీ నాన్నగారి గండం నుంచి బయటపడడం ఎలా? నేను అక్కడ దాక్కుంటాను, నువ్వు బయటకు వెళ్ళు. నేను ఇక్కడికి రాలేదని చెప్పు. ముందు నువ్వు వెళ్ళు. సరే, వెళ్ళు, వెళ్ళి దాక్కో. లక్ష్మి, ఎక్కడున్నావు? ఆవేశంగా అరిచింది చాలు. మీ లక్ష్మి మా ఇంట్లో ఎందుకుంటుంది? ఎందుకుంటుందంటే నా కూతుర్ని ఎలాగైనా మభ్యపెట్టి మాయ చేసి మీ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నారు కదా, అందుకే అది ఇక్కడికి వచ్చి ఉంటుంది. మీరే రప్పించుంటారా? మర్యాదగా నా కూతురు నాకు అప్పగించండి. దొంగచాటుగా రప్పించడం, అడ్డదారిలో పెళ్లి చేయడం, ఒకరిని కక్ష సాధించాలని చూడడం, అలాంటి ఆలోచనలు ఇక్కడెవరికీ లేవు. మంచి చెడు ఏదున్నా అది మొహం మీదే మాట్లాడతాం కానీ దొడ్డిదారిలో వెనకుండి రాజకీయాలు నడపడం ఇక్కడెవ్వరికీ తెలీదు. నీ కూతురు ఇక్కడ లేదు. నా అంచనా ఎప్పుడు తప్పదు. లక్ష్మి వీడి కోసమే ఇక్కడికి వచ్చి ఉంటుంది. రేయ్, నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. వీళ్ళ రక్తం పంచుకొని పుట్టినవాడవని తెలిసాక నువ్వంటే చిరాకు వచ్చేసింది. ఎక్కడ్రా మా అమ్మాయి లక్ష్మి? ఏది? అంకుల్, అరే ఓరే అని మాట్లాడకండి. మీ కూతురు ఎక్కడుందో నాకు తెలీదు. తల్లి కొడుకులు ఇద్దరే ఏదో ఒక కుట్ర చేసి నా కూతురికి నేను చూసిన పెళ్లి సంబంధం చెడగొట్టాలని మీరు సిద్ధమైనట్టున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నన్ను అడ్డుకోవాలని చూసినా నా ఇష్ట ప్రకారమే నా కూతురి పెళ్లి జరుగుతుంది. ఇంటి గుమ్మం తొక్కింది శత్రువైనా సరే గౌరవించాలన్న సంస్కారం మాకుంది కనుక మేము సహనం పాటిస్తుంటే నోటికొచ్చినట్టు వాగుతున్నావేంటి? నువ్వు చూసిన పెళ్లి సంబంధం చెడగొట్టాలని మేమెందుకు ప్రయత్నిస్తాం? నీ ప్రయత్నాలు అడ్డుకోవాలని మేమెందుకు చూస్తాం? లక్ష్మి మా ఇంటి కోడలైతే బాగుంటుందని మేము ఆశపడ్డ మాట నిజమే. కానీ నీ వల్ల మేము ఆ ఆశలు వదులుకున్నాం. తెగిపోయిన బంధం తెగినట్టుంటేనే మంచిదని ఒక్కసారి నిర్ణయం తీసుకుని కూడా పిల్లల గురించి ఆలోచించి ఒక మెట్టు దిగి మేము నీ ఇంటి గుమ్మం తొక్కినందుకు సిగ్గుపడుతున్నాం. అయినా సరే నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇంకా నీ ఇంటితో అనుబంధం కలుపుకోవాలని మేమెందుకు ఆరాటపడతాం? ఆరాటపడకుండా మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిదని నేను చెప్తున్నాను. నా కూతురు మీద వీడికి చాలా ప్రేమ ఉందని, మీకు హక్కు ఉందని, ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసినా
ఈ ఇల్లు శ్మశానం అవుతుంది. బెదిరించింది చాలు, ఇక బయలుదేరు. వెళ్తాను. నా కూతురు గురించి మీకు తెలిసిన, అది నా ఇంటి గడప దాటడానికి కారణం మీరే అని తెలిసిన, ఏ ఒక్కరిని వదిలిపెట్టను. చాలే, వెళ్ళింకా. అన్నట్టు నా తమ్ముడు లక్ష్మితో కలిసి షాపింగ్కి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళిద్దరిని రేపు బయటికి పంపిద్దాం. నా కాబోయేవాడు నా మెళ్ళో కట్టాల్సిన తాలిబొట్టు తీసుకొచ్చాను. జ్యోతి మీద ఎంత ప్రేమ ఉందో ఇక్కడ అందరికీ అర్థమవుతుంది. వీళ్ళ పెళ్లి జరిపించడానికి ఇదే కరెక్ట్ టైం. జరిపించేద్దామమ్మా.